మరి అభిషేకం చేయాలి, మహానివేదన పెట్టాలి, పెట్టకపోతే ఏమిటి అని. స్ఫటికము అనంటే శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజకం సర్వాభరణభూషితం. శుద్ధ స్ఫటికం అంటే స్ఫటికం అంటేనే శుద్ధం. అంతకు మించినటువంటి శుద్ధం ఇంకేమైనా ఉందా? లేదు. అంత శుద్ధ స్ఫటికం మనం ఇంట్లో ఉంచాము అంటే అంత శుద్ధిగా ఆ గృహం అవుతుంది కదా. ఆ గృహం ఏ గృహం అయితే కనుక శుద్ధి అయ్యేటువంటి యోగ్యత ఉంటుందో, యోగం కలిగి ఉంటుందో, ఆ గృహంలో ఆ శుద్ధ స్ఫటికం, స్ఫటికం వెళ్ళటం వేరు, శుద్ధ స్ఫటికం వెళ్ళటం వేరు. అందులో రకరకాలు ఉంటాయండి. స్ఫటికం మనకు గాజుతో కూడా తయారు చేస్తారమ్మా. ఇవి కాకుండా శుద్ధ స్ఫటికము అని అంటే నీళ్లతో తయారవుతుంది. మనకు ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డ ఎలా కట్టేస్తుందో అంతకుమించి మైనస్లో ఉండి 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 ఆ స్ఫటికమే ఒక రాయిలాగా అయిపోతుందమ్మా. స్ఫటికమే ఒక రాయిలాగా అయిపోతుంది. కరెక్టమ్మా. దాని నుంచి శివలింగం తీస్తారు. ఆ లోపల మొత్తం అంతా కూడా కైలాస పర్వతంలాగా మంచు తెరలు కనిపించినట్టుగా ఆ స్ఫటికంలో కనిపిస్తుందమ్మా. అదంతా అది స్ఫటికం. స్ఫటిక శివలింగం వెళ్తూ ఉంటాయి, కానీ శుద్ధ స్ఫటికం అనేటువంటిది వేరు. అది ఎంత కష్టం, పరమ దుర్లభం. ఎందుకంటే ముందు ఖర్చు పెట్టాలి దానికి. 2 అంగుళాలది మనం తీసుకోవడానికి చాలా ఆలోచించాలి, ముందు దొరకాలి. ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది మన ఇంటికి రావాలి అంటే మన గృహానికి ఆ యోగ్యత ముందు ఉండాలి. ఉంటేనే అది మన ఇంటికి వస్తుంది. ఎప్పుడైతే ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది మన ఇంటికి వస్తుందో చూడొచ్చు, ఇలా పట్టుకుంటే లోపల చక్కగా మంచు కనిపించినట్టుగా తెరలుగా ఆకాశం ఎలా అయితే వస్తూ ఉంటుందో ఆ రకంగా లోపల మొత్తం కనిపిస్తుందమ్మా. చక్కగా ఆ ఒక్క స్ఫటికాన్ని ఇంట్లో వచ్చుకొని దాని మీద అంత భస్మం వేసేసి అట్టి పెడితే తరగనటువంటి సంపద, తరగనటువంటి ఐశ్వర్యం ఏది ఇది లేదు అనేటువంటి మాట లేకుండా ఆ కుటుంబం అనేటువంటిది ఎప్పుడూ కూడా పూర్ణ కుంభము వలె, అనగా శుక్లపక్ష పౌర్ణమి చంద్రుడు ఎలా ఉంటాడు, నిండు పౌర్ణమి వెన్నెల కాస్తూ ఉంటాడు. అది ఇంటికి ఇస్తాడు, వెధవలకి ఇస్తాడు, మంచివాడికి ఇస్తాడు, దొంగలకి ఇస్తాడు, దోపిడీదారులకి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఆయన అందరికీ ఇస్తాడు. ఇంతే కాకుండా అడవిని సైతం వెన్నెలతోటి సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తాడు చంద్రుడు పౌర్ణమి రోజునాడు. ఆ రకంగా ప్రతి ఇల్లు కూడా నిత్య పౌర్ణమిలానే కలకల్లాడుతూ ఉంటుంది. ఆ కారణాలు ఉంటూ ఉంటాయి. ప్రతిదానికి కూడా ప్రత్యేకమైన ఒక కారణం లేకుండా ఏది కూడా ఉండదండి. అది మనం తెలుసుకోవటం కష్టం. మనం చెప్పుకున్నాం, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం. పూర్వం ఒక వీడియోలో సోమవారం రోజు నాడు మనం ఈశ్వరుడికి ఎందుకు అభిషేకం చేయాలి, శశిధర మకుటం. శశి అంటే ఎవరండి? చంద్రుడు. ఈశ్వరుడు నెత్తి మీద ఉంటాడు. అట్లా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇంకోటి చెప్పబడింది, ఆత్మాత్మం గిరిజాపతి సహచరా. అంటే ఒక్కొక్క శ్లోకానికి మనం ఆ అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే ఎంతటి పెద్ద సాఫ్ట్వేరు ఎండి అయినా కావచ్చు, ఒక 20 నిమిషాలు దీని గురించి కూర్చొని కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందామనంటే తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడితే తెలియకుండా ఐహికం నుంచి అముష్మికానికి వచ్చేస్తాడు అమ్మాయి. అంటే అంతటి గొప్పతనం ఆ స్ఫటికంలో ఉంటుంది. అంటే శ్వేతావర్ణం స్ఫటికాశీలం అగ్నివర్ణ భాస్కరాయ అంటారు. భాస్కరుడు అంటే ఎవరమ్మా? సూర్యనారాయణుడు. ఆయన ప్రచండంగా మనకు ఎండనిస్తూ ఉంటాడు. ఆ ఎండ కాంతి ఎలా ఉంటుంది? ఎంత తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అంటారు కదా అందరూ. పొద్దున్నే మధ్యాహ్నానికి వస్తే ఆ కాంతిని మనం చూస్తే మన కళ్ళు ఏమవుతాయి? విద్యుత్ కాంతి, సామాన్యమైన కాంతి అది. మరి అక్కడెక్కడో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామిని ఒక క్షణం అలా చూడలేకపోతున్నాం. అటువంటిది కోటి సూర్య సమా ప్రభాభాసితుడు ఈశ్వరుడు. ఆ కాంతిని మనం చూడగలమా? కనుకనే స్ఫటికంలో ఉంటాడు ఆయన.
శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం వ్యాఘ్ర చర్మాంబరధరం అంటే పులి చర్మాన్ని ధరిస్తారు. కమండలం పట్టుకుంటారు. వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిల జటాజూటినం శిఖాముద్యోతధారిణం నంది వృషస్కంద సమారూఢం ఉమాదేహార్థం అంటే అర్ధనారీశ్వరుడు. ఉమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం. అంటే ఏంటంటే అక్కడ రాక్షసులు దేవతలు అందరూ కూడా మన భేదాలు లేకుండా ఆయన పూజిస్తూనే ఉంటాడు. ఆయన అంత ప్రతి ఒక్క మనిషి చేత దేవదానవుల గంధర్వుల చేత కూడా పూజింపదగినటువంటి వాడు ఎవడే అంటే ఈశ్వరుడు. చెప్పండి. వ్యాఘ్ర చర్మాంబరధరం ఉంది, పులి చర్మాన్ని ధరిస్తారు. ఆయన ఆభరణాలు ఏంటి? మనమైతే గొలుసులు గట్రా వేసుకుంటాం, ఆయన ఆభరణాలు ఏంటి? పాములు. నాగయజ్ఞోపవీతినం నాగాభరణ భూషితం. యజ్ఞోపవీతం నాగపాము రౌండ్ తిరుగుతూ ఉంటుంది. మనం పాము చూడగానే గిసగిసలాడతాం మనం. ఆ పాము ఎప్పుడు మెల్లో ఆయనకి తిరుగుతూనే ఉంటుంది. ఆయన ఆభరణాలు అనేవి పాములే, విషసర్పాలు, జంతువులు. అంటే అంతటి క్రూరమైనటువంటి విషసర్పాలని జంతువులన్నీ కూడా దగ్గర పెట్టుకొని దేవదానవ గంధర యక్ష కిన్నెర కింపురుషుల చేత పూజలు ఎందుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ శుద్ధ స్ఫటిక రూపంలో మన ఇంటికి రావడము అంటే ఏమ్మా, ఈ జన్మకి మనకు అంతకన్నా కావాల్సింది ఉంది? ఉందా? ఇంకో యోగం ఉందా? అటువంటి ఒక్క స్ఫటికాన్ని ఆగస్టు 2వ తారీఖు రోజు నాడు భస్మార్చన అనంతరం ప్రతి ఒక్క ఇంటికి కూడా అందించాలి. మీరు అడిగారు ప్రతిరోజు పూజ చేయకపోతే ఎట్లా అండి అని చెప్పి. హాయిగా నీళ్ళలో పెట్టి దాన్ని స్ఫటిక శివలింగాన్ని ఇవాళ ఉదయం శుభ్రంగా కడుగు, భస్మం పెట్టు, అంత పంచదార నివేదన పెట్టి, అంత పెసరపప్పు నివేదన పెట్టు, పండు నివేదన పెట్టి, ఏదో ఒకటి పెట్టేసి నమస్కారం చేసుకో. తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో ఆయన్ని పెట్టేసి ఒక కప్పులో నిండా నీళ్ళు పోసి ఆ శివలింగం నిండిపోయేటట్టుగా నీళ్ళలో పెట్టేసి మర్నాడు స్నానం తీసి వచ్చి మళ్ళీ శుభ్రంగా నీళ్ళు తీసి మారేడు మొక్క పెట్టుకో, ఇంట్లో తులసి చెట్టు అందరూ పోసేసుకో నీళ్ళని, మళ్ళీ నీళ్ళతో శుభ్రంగా కడుగు, మళ్ళీ గంధం పెట్టు. ఓం హౌం జూం స్వహ ఓం భూర్భువస్సువాత్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు అనుకుంటూ భస్మంతో మళ్ళీ భస్మంతో అర్చలాగా చేసి భస్మం పెట్టి బొట్టు పెట్టి సోమవారం వరకు ఇలా చేసుకో. సోమవారం ఒక్కరోజు ఒక 10 నిమిషాలు కేటాయించు. ఆ 10 నిమిషాలు కేటాయించినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టు. నువ్వు అంతర్ముఖంగా చేసావా బహిర్ముఖంగా చేసావా అని చూస్తున్నాడు ఆయన. అంటే ప్రేమగా మనస్సుతో చేసావా, అధికారికంగా అందరికీ తెలియాలని చేసావా అని చూస్తాడు. మనస్సుతోటి చేశావు అనేటువంటిది ఆయన తెలిస్తే నువ్వేం చేసినా ఆయన తీసుకుంటాడు. మన భక్త కన్నప్పని చూడండి, ఆయన మాంసం పెట్టాడు, ఆయన తీసుకోలేదా? ఏం చేయాలో తెలీదు. భగవంతుడికి నువ్వు చేసేటువంటి సేవని మనస్సుతో చేయి. ఆత్మతృప్తి. ఇందాక అనుకున్నాం ఆత్మాత్మం గిరిజాపతి సహచరాహన్ను. ఆత్మ తానే పరమాత్మ. నీలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు మర్చిపోతున్నావు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేతు. దేహాన్నే దేవాలయంగా భావించుకో, జీవుడే దేవుడిగా అనుకో. నేను కాబట్టి చేస్తున్నానటువంటి అజ్ఞానాన్ని త్యజించి అహంభావాన్ని తీసి నీకై నీవు చేసుకుంటున్నావు, నాకై నేను చేసుకుంటున్నా. అహం బ్రహ్మాస్మి అని చేసుకో. నీలో నువ్వు చూసుకోలేని దేవుడు ఇంకెక్కడ చూస్తున్నావు? అందుకనే అంటారు స్ఫటికము అన్న శ్వేతవర్ణము అన్నప్పటికీ కూడా దాన్ని మించినటువంటి శాంతి తత్వం లేదు. అందుకనే యుద్ధాల్లో కూడా తెల్లటి వస్త్రాలను పైకి వేస్తారు, శాంతి శాంతి అని చెప్పి. శాంతి అని చెప్పి పౌరాలను పైకి ఎగరేస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుపు వర్ణము అంటే శాంతికి చక్రం. అందుకనే ప్రతి ఇంటికి కూడా ఆ ఒక స్ఫటికం అనేటువంటిది స్ఫటిక లింగం
చెప్పుకున్నాం శుద్ధ స్ఫటిక శంకాశం చెప్పి, ఆ శుద్ధ స్ఫటికం అనేటువంటిది ప్రతి ఇంటికి కనుక అందించగలిగామా, ఆగస్టు 2వ తారీఖు రోజు నాడు చేసేటువంటి మహాభస్మార్చన పూర్తయిన తర్వాత ఆ మహాభస్మార్చనలో పెట్టినటువంటి ఈ ఒక్క స్ఫటిక శివలింగాలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ ఒక్క స్ఫటిక శివలింగము అభిషేకం చేయవలసిన భస్మము, అభిషేకం చేసిన భస్మాన్ని కూడా ప్రసాదంగా అందించామా, వారి యొక్క కుటుంబం, వారి యొక్క జన్మ ధాన్యం ఈ జన్మకి. అదమ్మ పరిస్థితి. ఆ ఒక్క స్ఫటిక శివలింగం మన గృహానికి రావాలంటే ఆ యోగ్యత యోగం రెండూ ఉండాలి. ఆ రెండు లేదు మనం ఏం చేయలేము, ప్రయత్నం చేసినా రావు. స్ఫటికలింగానికి మూలం ఆత్మలింగం అని పేరమ్మ. అందుకని ఆ ఆత్మలింగాన్ని స్ఫటిక రూపంలో ఈశ్వరుడు రావణాసురుడికి ఇస్తే అతన్ని తీసుకెళ్లి లంకలో తన ఇంట్లో పెట్టాడా, ఇప్పటికి కూడా అదే నడుస్తుండేది. ఇంకా కనుకనే అతను రాక్షసుడు కనుక అతని ఇంటికి వెళ్ళడానికి ఈశ్వరుడు కూడా ఇష్టము లేదు కనుక తన్ని మధ్యలోనే కింద పెట్టేటట్టుగా ఆయన చేయవలసిన లీలలన్నీ చేశాడు. కాబట్టి మన ఇంటికి 100 రకాల శివలింగాలు వస్తాయి, కానీ ఆ శుద్ధ స్ఫటికము అనేటువంటిది రావాలంటే మనకు ఆ యోగ్యత యోగం కలిగి ఉండాలమ్మా ఖచ్చితంగా. లేదంటే మనం ఏం చేయలేము.